అందరికీ నమస్కారం. అందరికీ. మేము ఇప్పటిదాకా సిటీలో ఉన్నాం. మీరు ఎప్పుడన్నా యూకేలో ఒక గ్రామం చూసారా? ఇప్పుడు మీరు చూస్తుంది ఒక యూకేలో ఒక చిన్న గ్రామం, పేరు కోట్స్వోల్డ్. ముందే చెప్పకూడదు ముందే చెప్పకూడదు. సో మేము ప్రతిరోజు బేసికల్ లండన్లో ఉంటాం, సౌత్ లండన్లో ఉంటాం, సౌత్ వెస్ట్ సైడ్లో ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా సెంటర్లో ఉన్నట్టే. ఎప్పుడు చూడు మా చుట్టుపక్కల అంతా బిల్డింగ్సే ఉంటాయి, ఒక సౌండ్ ఉండదు, జనాలు కనపడరు, ఏం ఉండదు అనమాట. కానీ వి లివ్ ఇన్ ఎ వెరీ డెవలప్డ్ ఏరియా, సో మాకు ఎమ్యూనిటీస్ బాగుంటాయి. అదర్ హ్యాండ్ ఫర్ మీ ఇట్స్ వెరీ పర్సనల్లీ, నేను ఒక గోదావరి అమ్మాయిని, మాది వెస్ట్ గోదావరి. మా హస్బెండ్ వాళ్ళది గుంటూరు సైడ్, బాపట్ల. మేము లైక్ పల్లెటూరు నుంచి వచ్చాం, టౌన్స్లో ఉన్నా కూడా ఆ పల్లెటూరు వాతావరణం మాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎంత మంచి ఎమ్యూనిటీస్ ఉన్న ఏరియాలో ఉన్నా కానీ, టెక్నాలజీ ఉన్నా కానీ ఒక వెలితి అరే ఆ పచ్చదనం మిస్ అవుతున్నాం, ఆ సందడి మిస్ అవుతున్నాం అని ఏదో ఒక చిన్న లోపం అయితే ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలా నాళ్ళ తర్వాత మేము ఒక అందమైన పల్లెటూరుకి వచ్చాం. మేము రావడమే కాకుండా మీకు కూడా చూపించాలి. అదే దాని పేరే కోట్స్వోల్డ్. చెప్పొచ్చా? సో ఇంత అందమైన పల్లెటూరు, పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. అందరూ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ టైంలో స్కూల్ పిల్లలందరికీ సెలవు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చుట్టుపక్కల అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వాళ్ళతో పాటు కుక్కలను కూడా వాళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాటిని కూడా తీసుకొని రావడం. ఇక్కడ ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి, అక్కడ మళ్ళీ ఎస్పెషల్లీ దాంతోపాటు కుక్కలకు కూడా ఐస్ క్రీమ్ ఉంది, లైక్ లో క్యాలరీ లో షుగర్ ఏం లేకుండా అనమాట. ఇంత మనం దీని గురించి చెప్పాలి ఫస్ట్. ఏంటి కుక్కల గురించి చెప్తున్నావు? ఎవరికి కావాలి కుక్కల గురించి? కుక్కలు అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సరే ఓకే, అది ఇప్పుడు మనం ఫస్ట్ చూపించింది చెప్పాలి కదా. సో ఇక్కడ ఒక వాటర్ బాడీస్ ఉన్నాయన్నమాట. అది లేక్ అనలేము, వాగనలేము, చిన్న కాలువలాగా. అది మ్యాన్ మేడ్ కాలువ. ఎంత బాగుందంటే వాటర్ ఫ్లో అవుతానే ఉంది, అసలు క్రిస్టల్ క్లియర్ గా ఉంది వాటర్. ఎంత ఉంటుంది అంతే, ఎంత లోతే, ఒక అరచే అంత లోతే ఉంది. దిగొచ్చు చక్కగా. పిల్లలందరూ మంచిగా దిగుతున్నారు, ఆడుకుంటున్నారు. నేను దిగుతున్నారు అనే దాని ముందు ఫస్ట్ ఏం రియాక్షన్, మేము లండన్ నుంచి బస్సులో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూడగానే దిగాలనిపించింది. అంటే అందరూ దిగుతున్నారులే. షూస్ తీసి కాలు పెడితే హిమాలయ మంచు పర్వతాల మీద కాలు పెట్టిన అంటే ఒక పెద్ద ఐస్ బర్గ్ మీద కాలు పెడితే చాలా చల్లగా. నేను సమ్మర్ కదా, పెద్ద లోతు లేదు, ఇంతే లోతు ఉందంటే వాటర్ చల్లగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కాలు పెట్టగానే షాక్ అనమాట, చాలా పెద్ద షాక్ అయ్యాను. నేను షాక్ అవడంతో పాటు 4-5 తిట్లు తినే మా ఆయన కూడా అందులోకి దింపాను. అంటే నన్ను కూడా దిగమంది. ఆ నీళ్ళు ఏ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మనకేం తెలుసు. అందులో నాకు షూస్ తీయడం ఇష్టం ఉండదు. మళ్ళీ షూస్ తీసిన తర్వాత ఆ తడి చాక్స్ వేసుకుంటే స్మెల్ వస్తానని నేను దిగనా బుజ్జి అంటే రా అంది. అప్పుడు తింటా, నీకు పద్దాకలా నీకు ఇష్టమైతే నువ్వు ఎంజాయ్ చేయి, నాకు ఇష్టంగా లేదు కదా, ఇక బయట కూర్చున్నా కదా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను చూస్తాను అంటే నన్ను ఎక్స్పీరియన్స్ అయితే నన్ను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నన్ను మొత్తానికి ఒక చూపు చూసింది. అలాగా చూపు చూస్తే ఇంకా షూస్ సాక్స్ తీసి కాల్లో నిలబెట్టా. సో గుడ్. అప్పుడు అక్కడ ఒక పాట వస్తుంది అనమాట, అలా. కానీ ఇక్కడికి రావడం అనేది చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. రోజు డ్యూటీకి వెళ్ళడం, రావడం, పడుకోవడం, మళ్ళీ వండుకోవడం, అదే 4 గోడల మధ్య ఉండడం వల్ల సమ్టైమ్స్ ఏదో తెలియని ఒక లోన్లీనెస్. చిన్నపిల్లలు కూడా అక్కడ వెళ్ళి ఆడుకుంటున్నారు మంచిగా. సో అదొక మంచి. మీరు అక్కడ చూస్తే ఒక చిన్న పాప ఒక్కదే నడుచుకుంటూ వస్తుంది. అసలు ఎంత బ్రేవ్ గా వస్తుందంటే చూపి వెనకాల అమ్మాయి వద్దులేదు అని చెప్పి పిల్లలు చూపించకూడదు, పిల్లలు చూపించకూడదంట. బట్ చాలా చిన్న పిల్ల, మా అయితే ఒక 3 years ఉంటుందేమో, 3-4 years అంతే. ఒక్కదే వాటర్లో నడుచుకుంటూ వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇస్తారు, ఇండిపెండెన్స్. వాళ్ళ పాత్వే వాళ్ళే చూస్ చేసుకోవడం,
ఆ స్ట్రెంగ్త్నింగ్ అంతా చాలా బాగుంది. బాగుంది, కానీ నువ్వేంటి అంత సోల్ చెప్తున్నావు? కొంచెం మన గురించి చెప్పాలి కదా, మన భారతదేశంలో ఎలా ఉంటాయి గ్రామాలు, అదే అదే చెప్తున్నాను. గుర్తు చేయాలి. సో మా నానమ్మ గారు వాళ్ళ ఊర్లో కానీ అమ్మమ్మ గారు వాళ్ళ ఊర్లో కానీ మాకు కూడా కాలువలు ఉంటాయి. మా ఇంటి దగ్గరే కాలువ. చెప్పకూడదు అవన్నీ. పరిసర ఎక్కడ? వెస్ట్ గోదావరిలో ఎక్కడ? వెస్ట్ గోదావరి. నాకు ఊర్ల పేర్లు మెన్షన్ చేయడం ఇష్టం లేదు. సో అక్కడ ఇంటి ఎదురుగానే పొలాలు ఉంటాయి. ఇంటి ఎదురుగా నుంచి కొంచెం పొలాల నుంచి బయటకు వస్తే కాలువ ఉంటుంది అనమాట. ఎప్పుడు నేను ఇక్కడ రాగానే ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసినప్పుడు, నేను చెప్పినప్పుడు మా హస్బెండ్ చాలా షాక్ అయ్యారు. నిజమే కదా, ఇది మంచి పాయింటే, నేను అంత ఆలోచించలేదు అన్నట్టుగా. అలా ఏంటంటే ఇక్కడ ఇలా చిన్న క్లిఫ్ ఉంది, మీరు చూస్తే ఈ దారంతా ప్రొటెక్షన్ కోసం స్టోన్స్ ని అలా పేర్చి కట్టారనమాట. అంటే నాకు వాటర్ అంటే ఎంత ఇష్టం ఉన్నా నాకు చాలా భయం. వాటర్ అంటే పాములు ఉంటాయేమో, ఏమైనా కరుస్తాయేమో అన్న భయం ఉంటుంది నాకు. కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు కానీ నాకు అంత ధైర్యం ఉండదు. నాకు పాములు అంటే చాలా భయం. కానీ బట్ ఐ మ్యారీడ్ వన్. ఇప్పుడు కాటరాజునా? సో ఇలా కూర్చొని నేను కాళ్ళు ఆడిస్తున్నప్పుడు నాకు సడన్గా ఒక థాట్ వచ్చిందనమాట. ఏంటంటే ఇంత భయం లేకుండా కాళ్ళు పెట్టి ఆడుతున్నాం, నడుస్తున్నాం అంటే అదొక ధైర్యం. ఒక పాము ఉండదు, వీళ్ళు నీట్గా ఉంచుతారు, ఆ ప్రొటెక్షన్ కానీ ఆ క్లీన్లీనెస్ కానీ ఇవన్నీ మనకు ఒక ట్రస్ట్ అండ్ బిలీఫ్ని ఇస్తాయన్నమాట. అలా నేను ఇండియాలో ఉండలేను. ఎందుకంటే మనకి అన్ని పొలాల గట్లే ఉంటాయి. చూసుకుంటే ఆ పొలాల గట్లు మేము కూర్చున్నప్పుడు పాములు వచ్చేవి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అందంగా ఉంటాయి కంపేర్ టు హియర్. చాలా అందంగా ఉంటుంది మన ఇండియా. చాలా అందంగా ఉంటాయి పొలాలు, పాములు. సో అలా కూర్చునేటప్పుడు ఒకసారి కూర్చున్నప్పుడు చేయి దగ్గర కంటే పాము వచ్చిందనమాట. ఒకసారి కాళ్ళలో పెట్టి నడుస్తున్నప్పుడు నా కాలు కింద పాము ఉంటాయి. పీతలు నాకు అంత భయం ఉండదు, కానీ పాములు అంటే భయం. సో ఆ భయం వల్ల నాకు పెద్దగా భయం వేసేది బాగా తిరగాలంటే. బట్ అది ఎక్కడో ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు ఇక్కడ ఆ విషయం. బట్ కానీ వెరీ వెరీ ఎంజాయ్ఫుల్. చాలా అందంగా ఉంది. కెమెరాలో ఎంత అందంగా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ సో బ్యూటిఫుల్. అందమంతా కూడా పల్లెటూరులోనే ఉంటుంది అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం అనమాట. ఇంకా మీరు కొన్ని చూపిస్తాను. చాలా విలేజెస్ ఉన్నాయి మా బకెట్ లిస్ట్లో. ఒకటొకటి ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాం. మా టైం దొరికినప్పుడల్లా మీకు కూడా చూపించడానికి చాలా చాలా ట్రై చేస్తాం. అంటే మమ్మల్ని ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఎవరో జడ్జ్ చేసి కామెంట్ చేశారు. దానికి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. 2 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, తెలుగు మర్చిపోయి ఓవర్ యాక్షన్ అది ఇదని అన్నారు. అది మీకోసమే చెప్తున్నానండి, నాలెడ్జ్ గారు. ఇక్కడ మా వీడియోస్, ఆయన పేరు ఏదో నాలెడ్జ్ అని ఉంది, నాకు గుర్తులేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్ అని. మీరు అంత టైం స్పెండ్ చేసి మా వీడియో మీద కామెంట్ చేయడం అనేది చాలా చాలా అప్రిషియేటింగ్ థింగ్. రియలీ అప్రిషియేట్. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా కావాలి. కానీ ఇక్కడ మా వీడియోస్ చాలామంది మా కలీగ్స్ కూడా చూస్తారండి. మేము చేసేది ఇండియాలో ఉండి చేయట్లేదు కదండి, మేము వేరే దేశంలో ఉంటున్నాం. కాబట్టి కొంచెం మా ఫ్రెండ్స్, కలీగ్స్ కూడా మేము న్యాయం చేయాలి. అండ్ నాట్ ఇంగ్లీష్ వాళ్ళే కాదు, మాకు కన్నడ ఫ్రెండ్స్ ఉన్నారు, తమిళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కామన్గా మాట్లాడే లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్. సో ఇట్స్ కాల్డ్ స్విచ్చింగ్ అనమాట. లాంగ్వేజ్ స్విచ్చింగ్ ఉంటుంది. అది మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక 10 రోజులు వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం భాష మాట్లాడితే ఆటోమేటిక్గా కొంచెం వస్తుందండి. అది అలానే మాకు తెలుగు తక్కువ అని కాదు, మా మదర్ టంగ్ అది. ఆబ్వియస్లీ అది మాకు చాలా ఇంపార్టెంట్. కానీ న్యాయం చేయాలి కదండి, యూనివర్సల్ లాంగ్వేజ్ అది. అందువల్లే కానీ ఎవరినో కించపరచాలని, మాకేదో వచ్చని మీకేదో రాదని కదండి. ఐ హోప్ మీరు మాకన్నా బాగా మాట్లాడతారు అనుకుంటున్నాను ఇంగ్లీష్. కాబట్టి థ్యాంక్ యూ. Hope you'll enjoy the sceneries.